జస్ట్ 5 మినిట్స్‌లో క్లాడ్ ఏఐని యూజ్ చేసి మీ రెజ్యూమ్‌కి తగ్గట్టు లాస్ట్ 24 అవర్స్‌లో లింక్డ్ఇన్‌లో పోస్ట్ అయిన జాబ్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా ఒక ఎక్సెల్ షీట్ రూపంలో వస్తాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు తేజ టీమ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు జాబ్ సెర్చ్ రిలేటెడ్గా ఒక కాన్సెప్ట్ అయితే చెప్పబోతున్నాను. మనం మాన్యువల్గా లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి మనకి ఏ జాబ్ అయితే కావాలో సో అదైతే మనం సెర్చ్ చేసి అప్లై చేస్తాం కదా. సో దీనికి కొంచెం టైం అయితే పడుతుంది, మనం వెరిఫై చేయాలి. సో దీని బదులు మనం ఇప్పుడు క్లాడ్ ఏఐని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే, సో లాస్ట్ 24 అవర్స్ ఆర్ రీసెంట్ డేస్లో మన రెజ్యూమ్కి తగ్గట్టు ఏ జాబ్స్ అయితే పోస్ట్ అయ్యాయో సో అవన్నీ కూడా మనం ఒక ఎక్సెల్ షీట్ రూపంలో అయితే తీసుకురావచ్చు అనమాట. సో ఇది మీరు జస్ట్ ఒక 5 మినిట్స్ ఒక ప్రాంప్ట్ అయితే చేసేయచ్చు. మీరు మాన్యువల్గా ఇది చేయాలంటే మీకు 1-2 అవర్స్ అయితే పడుతుంది. మీరు వెతుక్కోవాలన్నా మీకు చాలా టైం అయితే పడుతుంది. సో ఈ విధంగా మీకు జాబ్ డిస్క్రిప్షన్, రోలు, లింక్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఫస్ట్ అయితే క్లాడ్ డెస్క్టాప్ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేయాలి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేసేసి మీరు క్లాడ్ డెస్క్టాప్ వర్షన్ ఇన్స్టాల్ చేసేసి సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ కనెక్టర్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఇక్కడ బ్రౌజ్ కనెక్టర్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో బ్రౌజ్ కనెక్టర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సర్చ్ బార్లో యాపిఫై అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు యాపిఫై అని వస్తుంది. సో జస్ట్ దీన్ని మీరు ఏం చేస్తారంటే ఆ లోగో ఉంటుంది కదా, సో లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే యాపిఫైలోకి వెళ్ళేసి మనం ఒక టోకెన్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో దానికోసం మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి యాపిఫై అని సెర్చ్ చేయండి. లేదంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు యాపిఫై అని సెర్చ్ చేసినా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ జీమెయిల్తో అయితే సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మీకు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ సో మీరు స్క్రోల్ చేస్తే కనపడుతుంది, సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏపీఐ అండ్ ఇంటిగ్రేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక టోకెన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఏపీఐ టోకెన్ అని ఇక్కడ మీకు డాట్స్ కనపడుతుంది కదా. సో ఈ టోకెన్ అయితే మీరు ఎవరికి షేర్ చేయకూడదు, నా టోకెన్ కూడా మీకు చూపించకూడదు అనమాట. సో ఇది చాలా సీక్రెట్గా అయితే ఉంచాలి. సో వన్స్ మీకు ఈ టోకెన్ అనేది జనరేట్ అయిన తర్వాత సో జస్ట్ మీరు కాపీ మీద క్లిక్ చేయండి అండ్ మీకు $5 వర్త్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఇన్ కేస్ ఈ లిమిట్ అయిపోతే మీరు నెక్స్ట్ ఇంకొక కొత్త జీమెయిల్తో సైన్ అప్ అవ్వండి. సో మోస్ట్లీ ఇది 1000 జాబ్స్ దాకా అయితే సరిపోతుంది. సో వన్స్ మీరు ఈ టోకెన్ని కాపీ చేసుకున్న తర్వాత సో క్లాడ్ ఏఐని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ బాక్స్లో ఆ ఏపీఐ కీని పేస్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిసేబుల్డ్ అని ఉంది కదా, సో దీన్ని ఇనేబుల్ మీద క్లిక్ చేయండి. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇనేబుల్ అవుతుంది. సో కాన్ఫిగర్ మీద క్లిక్ చేయండి. సో కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సమ్టైమ్స్ మీకు ఏమవుతుందంటే ఇలా రెడ్ పాపప్ అనేది వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే అప్పుడు జస్ట్ ఇక్కడ ఇనేబుల్డ్ అని ఉంది కదా, సో దాన్ని డిసేబుల్ చేసేసి మళ్ళీ ఇనేబుల్ చేయండి. సో ఇలా ఒక మల్టిపుల్ టైమ్స్ చేయండి. సో మల్టిపుల్ టైం చేస్తే ఏమవుతుందంటే సో ఆటోమేటిక్గా అది పోతుంది. సో వన్స్ పోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. వన్స్ మీకు ఆ రెడ్ పాపప్ పోయిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు నీడ్స్ అప్రూవల్ అని ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేసేసి ఆల్వేజ్ అలౌ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఆల్వేజ్ అలౌ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో జస్ట్ మీరు ఆల్వేజ్ అలౌ అని సెలెక్ట్ చేసేసి బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కనెక్టర్స్ అని ఉంటుంది. సో కనెక్టర్ ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసేసి కనెక్టర్స్ అని ఉంటుంది. సో కనెక్టర్స్ మీద క్లిక్ చేస్తే యాపిఫై అనేది ఇలా ఇనేబుల్ అయ్యి చూపించాలి. సో ఇన్ కేస్ ఇనేబుల్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఇలా ఇనేబుల్ అవుతేనే మీకు లింక్డ్ఇన్ నుంచి జాబ్స్ అనేవి ఇది ఆటోమేటిక్గా పుల్ చేస్తుంది, లేదంటే అవ్వదు. సో వన్స్ అలా అయిన తర్వాత ప్లస్ బటన్ మీద క్లిక్ చేసేసి మీ రెజ్యూమేని అయితే ఇక్కడ యాడ్ చేయండి. సో చూడండి ఇక్కడ ప్లస్ బటన్ చూస్తే అది యాపిఫై ఎనేబుల్ అయ్యింది. సో దాని తర్వాత ఇక్కడ మీరు ప్లస్ బటన్ మీద క్లిక్ చేసేసి మీ రెజ్యూమేని అయితే ఇన్సర్ట్ చేయండి.
రెజ్యూమేని ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ ప్రాంప్ట్ అనేది. సో జస్ట్ ఆ ప్రాంప్ట్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. సో ఆ ప్రాంప్ట్ అయితే ఫ్రెషర్ జాబ్స్ అయితే రిట్రీవ్ చేస్తుంది. చూడండి ఇక్కడ మీరు చదివితే తెలుస్తుంది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, జావా ఇంటర్న్ రోల్స్ ఇవైతే టార్గెట్ అయితే చేస్తున్నాను. ఇన్కేస్ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కావాల్సిన రోల్స్ అయితే అక్కడ ఎడిట్ చేసేసి సెండ్ మీ క్లిక్ చేయండి. సెండ్ మీ క్లిక్ చేసిన తర్వాత మీకు వితిన్ ఒక 5 to 10 మినిట్స్లో ఒక ఎక్సెల్ షీట్ అయితే జనరేట్ అవుతుంది. సో దాంట్లో మీకు అన్నీ ఉంటాయన్నమాట. జాబ్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇన్ కేసు 1 to 3 ఇయర్స్ అయితే, లేదా ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని ఉంటుంది. మీ రెజ్యూమ్కి తగ్గట్టు జాబ్స్ అనేది ఇదైతే లింక్డ్ఇన్ నుంచి అయితే రిట్రైవ్ అయితే చేస్తుంది. సో మీరు ఇది మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మీకు ఫస్ట్ టైం ఏం అడుగుతుందంటే ఆల్వేస్ అలో అని క్లిక్ చేయమని అడుగుతుంది. సో మీరు స్క్రోల్ చేస్తే మీకు కనబడుతుంది అనమాట. సో మీకు ఎక్కడెక్కడ ఆల్వేస్ అలో అడిగితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం నుంచి మీకు అలా ఏం పాపప్స్ అయితే రావు. సో ఈ విధంగా డైలీ మీరు ఒకసారి చేశారనుకోండి, సో మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇది కనుక మీకు మాన్యువల్గా చేయాలంటే ఇది చాలా టైం అయితే పడుతుంది. సో గైస్ ఇప్పుడు చూడండి, నాకు ఎక్సెల్ షీట్ అయితే జనరేట్ అయింది. సో ఈ ఎక్సెల్ షీట్లో అయితే కంపెనీ నేమ్ ఉంటుంది, జాబ్ టైటిల్ ఉంటుంది, ఇంకా ఎక్స్పీరియన్స్ 1 to 3 అయితే 1 to 3 చూస్తుంది, 1 to 2 అయితే 1 to 2, లైక్ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ చూస్తుంది, ఎంట్రీ లెవెల్, అండ్ మీకు కావాల్సిన స్కిల్స్ చూస్తుంది, మ్యాచ్డ్ స్కిల్స్ చూస్తుంది, లొకేషన్ చూస్తుంది, అండ్ మీకు లింక్ కూడా ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు సైడ్కి స్క్రోల్ డౌన్ చేస్తే లింక్ కూడా ఉంటుంది. సో జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ జాబ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. లేదంటే ఆ లింక్ని కాపీ చేసి క్రోమ్లో పేస్ట్ చేసినా కానీ మీరైతే ఆటోమేటిక్గా ఆ స్పెసిఫిక్ జాబ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఈ విధంగా మీరు జాబ్స్ని అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక సింపుల్ ట్రిక్. సో మీకు మీ రెజ్యూమేకి మ్యాచ్డ్ ప్రొఫైల్స్ అనేవి వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.